హాయ్ ఫ్రెండ్స్. ఇతరులతో పోల్చుకుంటూ జీవిస్తే మన ఆనందాన్ని మనమే కోల్పోతాం. ప్రతి వ్యక్తికి ప్రత్యేకమైన ప్రతిభ ఉంటుంది. ఎవరో వేగంగా పరిగెడుతున్నారని చూసి నిరాశపడకండి. మీ ప్రయాణం మీదే. మీ నిన్నటి కంటే ఈ రోజు మెరుగ్గా ఉండేందుకు ప్రయత్నించండి. అదే నిజమైన విజయం. మిషన్ ఎంసీక్యూస్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఏపీ టెట్కు సంబంధించిన 6వ తరగతి సోషల్ స్టడీస్ విభాగంలో సమానత్వం వైపు అనే లెసన్ నుండి ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేద్దాం. సమానత్వం అంటే ఏమిటి? రైట్ ఆన్సర్, అందరికీ సమాన అవకాశాలు కల్పించడం. సమాన అవకాశాలంటే సమాన హక్కులు అని అర్థం. భారత సమాజంలో భిన్నత్వానికి ప్రధాన కారణం ఏమిటి? రైట్ ఆన్సర్, భిన్న భాషలు, మతాలు, సంప్రదాయాలు. కుల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడి భారత రాజ్యాంగ రూపకర్తగా ప్రసిద్ధి చెందిన వ్యక్తి ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భారతదేశంలో బాలికల విద్య కోసం మొదటి పాఠశాల ప్రారంభించిన సంఘ సంస్కర్తలు ఎవరు? రైట్ ఆన్సర్, జ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి ఫూలే. మహిళా విద్యకు వీరు సేవలు అందించినారు. భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా ప్రసిద్ధి చెందినది ఎవరు? సావిత్రిబాయి ఫూలే. విధవా వివాహాలను ప్రోత్సహించిన ఆంధ్రప్రదేశ్ సంఘ సంస్కర్త ఎవరు? కందుకూరి వీరేశలింగం. సతీ సహగమనాన్ని నిషేధించిన సంవత్సరం ఏది? రైట్ ఆన్సర్, 1829. సతీ సహగమన నిషేధానికి ప్రధానంగా కృషి చేసిన సంఘ సంస్కర్త ఎవరు? రాజా రామ్మోహన్ రాయ్. భారతదేశపు తొలి మహిళా వైద్యురాలిగా గుర్తింపు పొందినది ఎవరు? రైట్ ఆన్సర్, ఆనందిబాయి జోషి. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం అమరణ నిరాహార దీక్ష చేసిన వ్యక్తి ఎవరు? పొట్టి శ్రీరాములు. ఇది అందరికీ పరిచయం అవసరం లేని పేరు. అపార్టీడ్ అనే పదం దేనికి సంబంధించింది? రైట్ ఆన్సర్, జాతి వివక్ష. దక్షిణాఫ్రికాలో అమలైన జాతి వివక్ష విధానాన్ని అపార్టీడ్ అని అంటారు. దక్షిణాఫ్రికాలో జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన నాయకుడు ఎవరు? రైట్ ఆన్సర్, నెల్సన్ మండేలా. భారత రాజ్యాంగంలోని 14వ అధికరణ దేనికి సంబంధించింది? రైట్ ఆన్సర్, సమానత్వ హక్కు. చట్టం ముందు అందరూ సమానులు అనే భావన ఏ అధికరణంలో ఉంది? రైట్ ఆన్సర్, ఆర్టికల్ 14. రాజ్యాంగంలోని 15(1) అధికరణ దేనిని సూచిస్తుంది? వివక్ష. రైట్ ఆన్సర్. మతం, కులం, లింగం, జన్మస్థలం ఆధారంగా వివక్షను నిషేధిస్తుంది. ఉద్యోగ అవకాశాలలో సమానత్వాన్ని కల్పించే అధికరణ ఏది? రైట్ ఆన్సర్, 16. అంటే ఆర్టికల్ 16 అని అర్థం ఇక్కడ. అంటరానితనాన్ని రద్దు చేసిన రాజ్యాంగ అధికరణం ఏది? రైట్ ఆన్సర్, ఆర్టికల్ 17. 21A అధికరణం దేనికి సంబంధించింది? విద్యా హక్కుకు సంబంధించింది. విద్యా హక్కు అంటే 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్య అనేది ఒక హక్కు. వింగ్స్ ఆఫ్ ఫైర్ పుస్తక రచయిత ఎవరు? అబ్దుల్ కలాం. ఇది అబ్దుల్ కలాం యొక్క ఆత్మకథ, అంటే ఆటోబయోగ్రఫీ. క్రింది వాటిలో అసమానతకు ప్రధాన కారణం
కానిది ఏది? రైట్ ఆన్సర్ ప్రజాస్వామ్యం. ఒక విద్యార్థిని కేవలం ఆమె లింగం కారణంగా పోటీలో పాల్గొననివ్వకపోతే అది ఏ రకమైన వివక్ష? రైట్ ఆన్సర్ లింగ వివక్ష. పీడబ్ల్యూడీ యాక్ట్ 2016 ప్రధానంగా ఎవరి హక్కులను రక్షిస్తుంది? వికలాంగులు. సమానత్వం సాధించడానికి అత్యంత ముఖ్యమైన సాధనం ఏది? రైట్ ఆన్సర్ విద్య. క్రింది జంటలలో సరైనది ఏది? రైట్ ఆన్సర్ నెల్సన్ మండేలా జాతి వివక్ష వ్యతిరేక పోరాటం. ఒక విద్యార్థిని కులం కారణంగా పాఠశాలలో వేరుగా కూర్చోబెడితే అది రాజ్యాంగంలోని ఏ అధికరణానికి విరుద్ధం? రైట్ ఆన్సర్ ఆర్టికల్ 15(1) మరియు ఆర్టికల్ 17. అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి అనే భావన ప్రధానంగా ఏ అధికరణతో సంబంధం కలిగి ఉంది? రైట్ ఆన్సర్ ఆర్టికల్ 16. ఒక పాఠశాల వికలాంగ విద్యార్థుల కోసం ర్యాంపులు నిర్మించింది. ఇది ఏ చట్టం ఆత్మకు అనుగుణంగా ఉంది? రైట్ ఆన్సర్ పీడబ్ల్యూడీ యాక్ట్ 2016. సమాజంలో అసమానతల వల్ల కలిగే ప్రధాన ఫలితం ఏది? రైట్ ఆన్సర్ సామాజిక విభేదాలు పెరుగుతాయి. విద్య అందరికీ హక్కు అనే భావనను రాజ్యాంగం ఏ అధికరణం ద్వారా బలోపేతం చేస్తుంది? ఆర్టికల్ 21A. క్రింది వారిలో మహిళా విద్య అభివృద్ధికి అత్యంత ఎక్కువ కృషి చేసిన వారు ఎవరు? రైట్ ఆన్సర్ సావిత్రిబాయి పూలే. ఈమె బాలికల కోసం మొదటి పాఠశాల స్థాపించింది. కులం కారణంగా ఒక ఉద్యోగానికి దరఖాస్తు చేయనీయకపోవడం ఏ రాజ్యాంగ సూత్రానికి వ్యతిరేకం? ఆర్టికల్ 16 ఈజ్ రైట్ ఆన్సర్. కుల వివక్ష నిర్మూలనకు అంబేద్కర్ ప్రధానంగా ఏ సాధనాన్ని ప్రోత్సహించారు? రైట్ ఆన్సర్ విద్య, సంఘటిత శక్తి, ఉద్యమం. నెల్సన్ మండేలా పోరాటం ప్రధానంగా ఏ లక్ష్యానికి సంబంధించినది? రైట్ ఆన్సర్ జాతి సమానత్వం కోసం. నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికాలో నల్ల జాతీయుల హక్కుల కోసం పోరాడాడు. ఒక పాఠశాలలో అన్ని మతాల విద్యార్థులను సమానంగా గౌరవిస్తే అది ఏ విలువను ప్రోత్సహిస్తుంది? రైట్ ఆన్సర్ సమానత్వం. సమానత్వం వైపు పాఠం ప్రధాన సందేశం ఏమిటి? రైట్ ఆన్సర్ సామాజిక న్యాయం మరియు సమాన అవకాశాలు. ఒక బాలికను అమ్మాయి కాబట్టి చదవాల్సిన అవసరం లేదు అని చెప్పడం ఏ రకమైన వివక్ష? రైట్ ఆన్సర్ లింగ వివక్ష. వింగ్స్ ఆఫ్ ఫైర్ పుస్తకం విద్యార్థులకు ప్రధానంగా ఏ సందేశం ఇస్తుంది? రైట్ ఆన్సర్ బి కలలు కనాలి, కృషి చేయాలి. డాక్టర్ అబ్దుల్ కలాం ఆజాద్ యువతకు ప్రేరణిచ్చే సందేశాలను అందించారు. కందుకూరి వీరేశలింగం పంతులు ప్రధానంగా ఏ సామాజిక సంస్కరణకు ప్రసిద్ధి? రైట్ ఆన్సర్ విధవా వివాహాలకు. ఆయన విధవా వివాహాల ప్రోత్సహించాడు. క్రింది వాటిలో సామాజిక అసమానతకు కారణం కానిది ఏది? రైట్ ఆన్సర్ రాజ్యాంగ పరిరక్షణ. అంటరానితనం నిర్మూలన కోసం ప్రత్యేకంగా రూపొందించిన రాజ్యాంగ అధికరణం ఏది? రైట్ ఆన్సర్ ఆర్టికల్ 17. ఒక వికలాంగ విద్యార్థికి పరీక్షలో అదనపు సమయం ఇవ్వడం ఏ సూత్రాన్ని ప్రతిబింబిస్తుంది?
రైట్ ఆన్సర్ సమాన అవకాశాలు. జ్యోతిబా పూలే మరియు అంబేద్కర్లలో సాధారణంగా కనిపించే ఏకైక లక్ష్యం ఏది? రైట్ ఆన్సర్ సామాజిక సమానత్వం. ఒక ఉపాధ్యాయుడు అన్ని విద్యార్థులను సమానంగా ప్రోత్సహిస్తే అది ఏ రాజ్యాంగ విలువకు దగ్గరగా ఉంటుంది? రైట్ ఆన్సర్ సమానత్వం. క్రింది జంటలలో సరైనది ఏది? రైట్ ఆన్సర్ అంబేద్కర్ రాజ్యాంగ రూపకర్త. సమానత్వం మరియు ఏకరూపత మధ్య తేడా ఏమిటి? రైట్ ఆన్సర్ సమానత్వం ఈజ్ ఈక్వల్ టు సమాన అవకాశాలు, ఏకరూపత ఈజ్ ఈక్వల్ టు అందరూ ఒకేలా ఉండటం. ఒక వ్యక్తిని అతని మతం కారణంగా రెస్టారెంట్లోకి అనుమతించకపోతే అది ప్రధానంగా ఏ అధికరణానికి విరుద్ధం? రైట్ ఆన్సర్ ఆర్టికల్ 15(1). అసమానతలను తగ్గించడానికి అత్యంత ప్రభావవంతమైన సాధనం ఏది? రైట్ ఆన్సర్ విద్య. క్రింది వాటిలో సమానత్వం వైపు పాఠానికి సరియైన ముగింపు సందేశం ఏమిటి? రైట్ ఆన్సర్ సమాన అవకాశాలు కల్పించాలి. ఇందులో మ్యాచ్ కానిది ఏది? రైట్ ఆన్సర్ సి ఆర్టికల్ 16 ఉద్యోగావకాశాల్లో సమాన అవకాశాలు కల్పించడం. మీరు ఇందులో ఇచ్చిన ప్రతి ఆర్టికల్ను జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి ఇందులో, కాబట్టి జాగ్రత్త. ఇక్కడ కన్ఫ్యూజింగ్ అయ్యే వాటిని ఇచ్చాను. ఇక్కడ ఆర్టికల్స్, దాని గురించి వివరణ బ్రీఫ్గా ఇచ్చాను, ఇది జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన ఎంసీక్యూస్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.